హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం తెలంగాణలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదం హాట్ టాపిక్గా మారింది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం సమీపంలోని కంచగచ్చబౌలి భూములపై తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ టీజీఐఐసి హెచ్సియు అధికారులు విరుద్ధ ప్రకటనలు విడుదల చేశారు. షేర్లింగంపల్లి మండలం కంచగచ్చిబౌలి సర్వే నెంబర్ 25లోని 400 ఎకరాలపై సంపూర్ణ హక్కులు తమకే ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. గత జూలైలో వీటికి సర్వే నిర్వహించామని టీజీఐఐసి పేర్కొనగా, రెవెన్యూ అధికారులు ఎలాంటి సర్వే నిర్వహించలేదని హెచ్సియు స్పష్టం చేసింది. ఎవరికైనా హెచ్సియు భూములు బదలాయింపు చేయాలంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈసీ అనుమతులు ఉండాలని, ఈసీలో 6 సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారని రిజిస్ట్రార్ డాక్టర్ దేవేష్ నిగమ్ తెలిపారు. మరోవైపు విద్యార్థులు తరగతులు బహిష్కరించడంతో పాటుగా నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లుగా విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. ఇదిలా ఉండగా రాష్ట్ర బీజేపీ నాయకులు ఈ అంశంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. బీఆర్ఎస్ సైతం ఈ అంశంపై వర్సిటీ విద్యార్థులకు అండగా నిలిచింది. ఇదిలా ఉండగా వటా ఫౌండేషన్ 400 ఎకరాలని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని, ఆ ప్రాంతంలో చెట్లు నరికివేతని ఆపాలని, అందులో ఉన్న వన్యప్రాణుల్ని రక్షించాలని కోరుతూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అత్యవసరంగా పిటిషన్ స్వీకరించి విచారణ చేపట్టాలని వటా ఫౌండేషన్ లాయర్ కోరారు. ఏప్రిల్ 7న ఈ పిటిషన్పై విచారిస్తామని న్యాయస్థానం పేర్కొంది. ప్రస్తుతం ఎన్జిఓ సంస్థ వటా ఫౌండేషన్ గురించి చర్చిస్తున్నారు. ఇక వటా ఫౌండేషన్ సంస్థ ఏంటి, ఈ సంస్థ లక్ష్యాలు ఏంటి, ఈ సంస్థ చేపట్టే కార్యక్రమాలు ఏంటి, ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 4 ఎకరాల భూమిపై తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతోంది, ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ నగరాల్లో వాతావరణ సమతుల్యాన్ని కాపాడడానికి, ఎంతో కాలంగా ఉన్న మహావృక్షాలను కాపాడడానికి, ఆ చెట్లకు ప్రాణం పోయడానికి వటా ఫౌండేషన్ను 2015లో ఉదయకృష్ణ పెద్దిరెడ్డి, జ్యోతి కొండ, సుమేష్ మెహతా కలిసి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పెద్ద పెద్ద మహావృక్షాలని సంరక్షించడానికి స్థాపించారు. హైదరాబాద్ మహానగరంలో నిరంతరంగా జరిగే అభివృద్ధిలో భాగంగా ఉదాహరణకు ఫ్లైఓవర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు, మెట్రో రైల్, రోడ్ల విస్తరణ జరిగినప్పుడు రావి చెట్టు, వేప చెట్టు, మర్రి చెట్టు వంటి పురాతన మహావృక్షాలు దెబ్బతినకుండా వాటిని నరికివేయకుండా జిహెచ్ఎంసీ నగరపాలక సంస్థ సహకారంతో ఆ చెట్లని సురక్షితంగా వాటిని వేళ్లతో సహా జాగ్రత్తగా వేరే చోటుకి తరలించి మళ్ళీ నాటుతారు. ఇలా వటా ఫౌండేషన్ సభ్యులు ఉదయకృష్ణ పెద్దిరెడ్డి ఇప్పటి వరకు హైదరాబాద్ పరిధిలో గల అనేక వృక్షాలకు ప్రాణం పోశారు. ఈ సంస్థ స్థాపించాక వీరు ఆన్లైన్లో మహావృక్షాలను ఎలా కాపాడాలి, వాటిని ఎలా సురక్షితంగా తరలించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అన్ని అంశాలని వటా ఫౌండేషన్ బృందం నిశ్చితంగా పరిశోధన చేసి అడుగులు ముందుకు వేసి సక్సెస్ అయింది. ఈ సంస్థ అడవులని దత్తత తీసుకుని అందులో మొక్కలు నాటడం, అందులో సరస్సులని, చెరువుల్ని సృష్టించడం, జంతువులని సంరక్షించడం వంటి అనేక అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. అర్బన్ గ్రీనరీని కాపాడడానికి ఈ వటా ఫౌండేషన్ టీం కృషి చేస్తుంది. ప్రస్తుతం ఈ సంస్థ 6 రాష్ట్రాల్లో వారి సేవలను కొనసాగిస్తున్నారు. వీరు వందలాది మహావృక్షాలని ఈ సంస్థ ద్వారా కాపాడారు, వాటికి తిరిగి ప్రాణం పోశారు. ప్రభుత్వం చేపడుతున్న రోడ్డు విస్తరణలో వందలాది మహావృక్షాలను తొలగిస్తున్నారు. అయితే పురాతన చెట్లను, ముఖ్యంగా మర్రి, రావి, వేప వంటి చెట్లను రక్షించి పర్యావరణాన్ని సంరక్షించే దిశలో వటా బృందం ఈ చెట్లని సురక్షిత ప్రాంతానికి తరలించి వాటికి కొత్తగా ప్రాణం పోయడమే లక్ష్యంగా ఉదయకృష్ణ అండ్ టీం ముందుకు సాగుతున్నారు. ఇక హైదరాబాద్ వంటి మహానగరాల్లో పచ్చదనాన్ని కాపాడడంతో పాటు కాలుష్యాన్ని నివారించడానికి అడవుల ఏర్పాటు వంటి అనేక అంశాలపై సీరియస్గా ఫోకస్ చేస్తారు. వీరు 100 ఏళ్ల మర్రి చెట్టును కూడా ఎక్కడైతే రోడ్డు విస్తరణ జరుగుతున్న ప్లేస్ నుండి ఆ చెట్టుని రీలొకేట్ చేసి తిరిగి ప్రాణం పోస్తారు. ఇలా ఈ వటా ఫౌండేషన్ సంస్థ 60 మంది సభ్యులతో కలిసి ప్రతి సంవత్సరం జూలై నుండి సెప్టెంబర్ వరకు చెట్లను రక్షించడానికి, వాటిని వేరే ప్లేస్లో మళ్ళీ సురక్షితంగా నాటడానికి తమ సమయాన్ని కేటాయిస్తారు. ఈ సంస్థలో ఉన్న సభ్యులు వారి జీవనాన్ని గడపడానికి ఉద్యోగాలు చేస్తూ వటా ఫౌండేషన్ ద్వారా ప్రకృతిని కాపాడుతూ సమాజానికి ఎంతో ఆదర్శమయ్యారు. ఇటీవల శంషాబాద్లో ప్రభుత్వం చేపట్టిన రోడ్డు విస్తరణలో 20 రావి చెట్లు పూర్తిగా తీసేయాల్సిన పరిస్థితి రావడంతో వటా ఫౌండేషన్ సభ్యులు ఉదయకృష్ణ సినీ దర్శకుడు రాజమౌళిని సంప్రదించి ఈ చెట్లను దత్తత తీసుకోవాలని కోరగా ఆయన ఒప్పుకున్నారు. అలా ఈ రావి చెట్లని నల్గొండ జిల్లా కొట్టంగూరులో ఉన్న రాజమౌళి ఫామ్ హౌస్లో మళ్ళీ నాటి వాటికి ప్రాణం పోశారు.